నమస్తే, విటీవీ ప్రైమ్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పదే పదే చెప్తున్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉంటారని చెప్పని ఆయన అంటూ ఉంటాడు. ఈ క్రెడిట్ చోరీ ప్రాసెస్ లో ప్రతిదాన్ని కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లోనూ లేకపోతే గతంలో ఉన్న సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో గాని అది నేనే ఇది నేనే అని చెప్పుకునేటువంటి పరంపరలో ఇప్పుడు ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కూడా చేరింది. ఈ ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు గురించి కొన్ని వివరాలు చెప్తా. ఇది టెక్నికల్ గా అని అనుకోకుండా మెచ్యూర్డ్ వ్యూయర్స్ ఓపిక్ గా ఇదంతా కూడా ఖచ్చితంగా విని తీరాల్సినటువంటి సబ్జెక్టు. ఏ విధంగా కొన్ని అంశాలను మసిపూసి మారేడికాయ చేసి చెప్తారనేది దీన్ని గడిచిన 2-3 రోజులుగా నేను చూశాను. మన ఈటీవీ లాంటి వాటిల్లో, TV5లో వీటన్నిటిలో కూడా ఓదరగొట్టేస్తున్నారు. ఇదంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా అటు లోకేష్ బాబుది ఇటు చంద్రబాబుది అని చెప్పని వాళ్ళు ఓదరగొడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత దీంట్లో అసలు వాస్తవాలేంటి, దీని చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటని కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే ఆ ఈటీవీ అనేటువంటి దాంట్లో ఈ ఏఎం గ్రీన్ అమోనియా ఎనర్జీ గురించి చెప్పారు. ఏదైనా ఒక ఘనత గాని ఘనకార్యం గాని ఎవరైనా చేస్తే సహజంగా మనం ఏం చెప్తాం, ఎవరు దీని వెనక ఉన్నటువంటిది, ఎవరు చేస్తున్నారు ఇది అని చెప్పాలి. కానీ ఇక్కడ ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లని దాచేసి, కావాలంటే మీరు వీడియో చూడండి, నేనేమిది ఇదే రకమైన జర్నలిజం ఇదేం పబ్లిసిటీయో నాకు తెలియదు కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం మనం చేస్తున్నాం. మీరు అవి చూస్తే తెలుస్తుంది. ఈ ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టు దాని యొక్క ఘనత, ఎంతమందికి ఉద్యోగాలు వస్తే, ఎంత పెట్టుబడి పెట్టారు, భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఇది ఎంత గొప్పది, ఈ వివరాలన్నీ కూడా చెప్తూ ఈ ఘనత అంతా కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఆయన తనయుడికి క్రెడిట్ ఇవ్వటం కోసం చాలా ఆయాసపడతా జాకీలేసి లేపుతున్న పరిస్థితుల్లో అసలు దాని మూల కారకులు ఎవరని పేర్లు కూడా దాచేశారు. అది ఇక్కడ ఇది ఎలా దాచారంటే కాస్త లైటర్ వీన్ లో కూడా చెప్తారు, ఎందుకంటే ఇది సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి. 70వ దశకంలో 80వ దశకంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు వచ్చాయి. అందులో క్లైమాక్స్ లో విలన్ దగ్గరికి ఎన్టీఆర్ గాని ఆయన ఏఎన్ఆర్ అక్కినేని గాని ఏం చేస్తారంటే మారు వేషాలు వేసుకొని వస్తారు. ఏదో అరబ్ కంట్రీస్ నుంచో జపాన్ నుంచో వచ్చినట్టుగా. పక్కన రాజబాబు లేకపోతే పద్మనాభం ఉంటారు. వీళ్ళు మారు వేషాలు వేసుకొని వస్తే మన వ్యూయర్స్ అందరికి అర్థం అవుద్ది, కానీ కరడు కట్టిన విలన్ కి మాత్రం వాళ్ళు ఎవరో అర్థం కాదు. ఆ విధంగా ఎవరో ఫారినర్స్ వచ్చి లేకపోతే ఫారినర్స్ ని వీళ్ళే తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టించేటువంటి రీతిలో విపరీతమైనటువంటి బిల్డప్ ఇస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పని అసలు ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ వివరాలు ఏంటి అది కూడా చెప్పాలి. ఎందుకంటే తెలుగువాడిగా తెలుగు వాళ్ళ యొక్క ఘనతని ఖచ్చితంగా మనం చెప్పుకోవటం అనేటువంటి డెఫినెట్ గా మన బాధ్యత. కించిత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం కానీ లేదు అంటే ట్విట్టర్ లో ఇచ్చినటువంటి దాన్ని బిల్డప్ ఇచ్చి TV5 వాటిలో ఓదరగొట్టినటువంటి రీతిలో లోకేష్ బాబుది కానీ ఎవరిది కూడా ఇందులో క్రెడిట్ లేదు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ. ఖచ్చితంగా అయితే తెలుగునాట పెట్టడం అనేటువంటిది ఘనకార్యం, కానీ బలోపేతమై రూపాంతరం చెందింది. కానీ దీని మూల చరిత్రకు కూడా మనం వెళదాము. ఈ ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అనేటువంటిది కాకినాడలో ప్రారంభం అయింది. ఇది మొదటి దశలో 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం మొదటి ప్రణాళికలో భాగం. దాంట్లో దాని ఎక్విప్మెంట్ కి సంబంధించి వీళ్ళు ఇవాళ ఇనాగ్రేట్ చేశారు, సీఎం అండ్ డిప్యూటీ సీఎం. ఈ మొత్తం ప్రాజెక్టు అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రోలైజర్లు ఇవన్నీ కూడా ఒక $10 బిలియన్ అంటే మొదటి దశలో. ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుని ఇది ఏఎం గ్రీన్ కంపెనీ అనేటువంటిది నిర్వహిస్తుంది. దీని వ్యవస్థాపకులు ఎవరు, ఇది కదా చెప్పాలి. దాన్ని దాచిపెట్టేశారు. దాన్ని దాచిపెట్టేసి ఆ వ్యక్తుల పేర్లు అనేటువంటివి చెప్పకుండా ఇదేదో పెద్ద ఘనమైనటువంటి దీన్ని వీళ్లే తీసుకొచ్చారు అనేటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అది ఇదని. అసలు దీని అసలు చరిత్రలోకి వెళ్దాం. కాకినాడలో గతంలో ఉన్నటువంటి పాత యూరియా ప్లాంట్ NFCL ని గ్రీన్ అమోనియా ప్లాంట్ గా వీళ్ళు మార్చడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కన్వర్షన్ ద్వారా ఇది నిర్మితం అవుతుంది. దాని ఎక్స్పాన్షన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. సో ఇది మొదటి దశలో మనం చెప్పినట్టుగా ఏంటంటే 1 మిలియన్ టన్నులు గ్రీన్ అమోనియాని ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తుంది. 0.18 నుంచి 0.2 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ తో ఇది సమానం అనమాట. ఈ ప్రాజెక్టు భారతదేశాన్ని గ్రీన్ ఎనర్జీ ఎక్స్పోర్టర్ గా మారుస్తుంది అనడంలో కించిత్ సందేహం లేదు. అయితే ఇంత అమోనియా ఇదంతా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక మన రైతులకి వచ్చిన ఇది లేదు అని అనుకుంటున్నారా? అది కాదు. ఇది ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ వ్యాపారం కోసం పెట్టుకున్నారు. దీన్ని జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు.
చేస్తారు. వీళ్ళకి ఒక అగ్రిమెంట్ ఆల్రెడీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళేక ఇప్పుడు నేను చెప్పబోయే ఇద్దరితో పాటుగా మిగతా ఫండింగ్ ఇన్వెస్టర్లు ఎవరు అంటే గెంటారి మలేషియా పెట్రోనాస్ సబ్సిడరీ, జిఐసి సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, ఏడిఐఏ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ. వీళ్ళు దీంట్లో $2 బిలియన్ ఈక్విటీని వీళ్ళు సేకరించారు. అయితే ఇది యూనియన్ గవర్నమెంట్ తో గానీ స్టేట్ గవర్నమెంట్ తో గానీ కించెత్తు ఇనిషియేట్ చేయబడలేదు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగానే ఇది పనిచేస్తుంది. ఇది టెక్నికల్ గా ఈ వివరాలు. ఈ ప్రైవేట్ ప్లాంట్ లో దాదాపుగా 8,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. హై స్కిల్ ఉద్యోగాలు, లాజిస్టిక్స్, ఫోర్ సర్వీసెస్ లాంటి ప్రత్యక్షంగా పరోక్షంగా వీటన్నిటికీ కూడా ఉపయోగాలు ఉంటాయి. దీన్ని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా కదా క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరి అసలు దీని మూలం ఏంటి, దీని చరిత్ర ఏంటి, దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయానికి ఇప్పుడు మనం వద్దాం. ఇది ఇద్దరు తెలుగు వాళ్ళు సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ పెడుతున్నటువంటి ఇది చాలా మందికి గోదావరి జిల్లాల్లో చాలా చిరపరిచితమైనటువంటి పేరు. తర్వాత బిజినెస్ రంగాల్లో అందరికీ కూడా తెలిసినటువంటి పేర్లు ఇవి. మహేష్ కొల్లి, తర్వాత చలమల శెట్టి, సునీల్. వీళ్ళు ప్రధానంగా ఎవరు? ముందు మహేష్ కొల్లి గురించి చెప్పుకుందాం. మహేష్ కొల్లి మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ చేసి కర్ణాటక నుంచి ఆయన 92-96 తర్వాత 2004-06 యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ బిజినెస్ స్కూల్లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ కంపెనీతో వీళ్ళు ప్రారంభించారు టెక్నాలజీ. 2 దశాబ్దాల్లో ఐటీ, ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్ టెక్నాలజీ లాంటి బహుళ వ్యాపారాలు స్థాపించి ఈయన దీన్ని డెవలప్ చేసి గ్రీన్ కోలో ఈయన విజన్, ఈయన దీని మీద చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు కూడా ఇస్తారు ఈయన వీటికి సంబంధించి. ఏస్ అర్బన్ ని స్థాపించాడు ఆయన. తర్వాత గ్రీన్ కోకి ఇది ఇప్పుడు కొత్తగా పెడుతుంది కాదు, చాలా చోట్ల ఈ గ్రీన్ కో వీళ్ళది ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీ అవార్డు కూడా వీళ్ళు స్వీకరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో, ఎనర్జీ కౌన్సిల్లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ఈయన. ఇది ఈయనకు సంబంధించి. ఇక రెండవ వ్యక్తి అనిల్ కుమార్ చలమల శెట్టి. ఈ చలమల శెట్టి అనిల్ కుమారు సాక్షాత్తు వైసీపీ నుంచి కాకినాడలో పోటీ చేసి ఓడిపోయినటువంటి చలమల శెట్టి సునీల్ కి ఆయన స్వయాన సోదరుడు. అయితే ఈయన భారతదేశంలోని ప్రముఖ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ గ్రీన్ కో గ్రూప్ కి ఈయన కూడా ఒక వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓ ఈయనే చెప్పాలంటే. మేనేజింగ్ డైరెక్టర్, ఎండి కూడా ఈయనే. 2006లో మహేష్ కొల్లితో కలిసి గ్రీన్ కో గ్రూప్ ని స్థాపించారు. గ్రీన్ కో అనేటువంటిది ప్రపంచంలో అతిపెద్ద ఎనర్జీ ట్రాన్సిషన్ సంస్థల్లో ఒకటిగా చెప్పుకోవాలి. ఇది 7.5 గెగావాట్స్ కంటే ఎక్కువ రెన్యూబుల్ సామర్థ్యం ఉన్నటువంటి విండ్, సోలార్, హైడ్రో ఉత్పత్తి చేసేటువంటిది. 100 GWH ల్యాండ్ డ్యూరేషన్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ ని ఇది నిర్మిస్తుంది. ఇక చలమల శెట్టి అనిల్ గురించి చెప్పుకోవాలంటే ఆయన కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. మాస్టర్ డిగ్రీ ఉంది ఆయనకి నార్త్ వెస్ట్ యూనివర్సిటీ నుంచి. తర్వాత కృష్ణా యూనివర్సిటీ నుంచి ఆనరరీ డాక్టరేట్ తీసుకున్నాడు. ఐటీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంటల్ సెక్టర్ లో స్టార్టప్ వ్యాపారాలు ఎన్నో పెట్టాడు. 2004లో ఈ గ్రీన్ కోని స్థాపించారు. లండన్ బేస్డ్ గా ఈయన ఉంటారు. వ్యాపార రంగంలో ఆ స్థాయిలో ఉన్నా కూడా అజాత శత్రువు అనిల్ కుమార్ చలమల శెట్టి అందరి బంధువు. ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తి. తర్వాత ఆయన సోదరుడు ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొదటిగా చేరి అన్ని రకాలుగా అక్కడ అండదండలుగా నిలబడినటువంటి వ్యక్తి కూడా సునీల్. వీళ్ళది ఒక రకంగా ఉమ్మడి కుటుంబమే, వ్యాపారాలు, లావాదేవీలు కూడా అని చెప్పాలి. అయితే లండన్ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ఇటీవల ఆయన పుట్టినరోజుకి బహుశా అనుకుంటాను చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి ఆయన అభినందించి వచ్చారు. ఎవరు వెళ్ళినా సరే లండన్ రాజకీయాలకు అతీతంగా చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలా ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా లండన్ వెళ్ళినప్పుడు ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందే అని చెప్తారు. అంతటి స్నేహశీలి ఈ అనిల్ కుమార్ చలమల శెట్టి. మరి ఇద్దరు తెలుగు వాళ్ళు మరి ఇంత ఘనకార్యం సాధించి వ్యాపార రంగంలో ఇన్ని విజయాలను సాధించితే వాళ్ళ పేర్లను దాచేసి ఈ సోకాల్డ్ మీడియా అదేదో వెస్టర్న్ కంపెనీ నుంచి ఏఎం గ్రీన్ ఎనర్జీస్, ఏఎం ఎక్కువ అంటే ఏదో ఇతర దేశాల నుంచి వీళ్ళు ఏదో తీసుకొచ్చి ఘనకార్యం సాధించారనేటువంటి
బిల్డప్ ఇచ్చేటువంటి తీరు చూస్తే చాలా అత్యంత జుగుప్సాకరమైనటువంటి జర్నలిజం ఇది అని చెప్పి నాకైతే అనిపించింది. అందుకనే ఆ తెలుగు వాళ్ళ యొక్క ఘనత, ఆ తెలుగు వాళ్ళ వివరాలు చెప్పాల్సి వచ్చింది. ఇంకొక అడుగు వెనక్కి వెళదాం, దీని నేపథ్యాన్ని ఇంకొకటి తీసుకుంటే తెలుస్తుంది. అసలు ఈ సంస్థని ఇప్పుడే వీళ్ళు ఫ్రెష్ గా స్టార్ట్ చేశారా అంటే కాదు. దీన్ని ముందే మనం చెప్పుకున్నట్టుగా ఇది రూపాంతరం చెందింది. దేని నుంచి రూపాంతరం చెందింది అన్నట్లయితే అంతకు ముందు ఉన్నటువంటి నాగార్జున గ్రూప్ కి సంబంధించినటువంటి దీన్ని వాళ్ళు మోడిఫై చేసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి ప్లాంట్ ఇది. 1970లో ఈయన చాలా మందికి ఆ ప్రాంత వాసులకి చాలా సుపరిచితులైనటువంటి జీవీకే రాజు గారు. జీవీకే రాజు అంటే అందరికీ కూడా తెలిసినటువంటి పెద్ద పేరు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే ఆయన వాస్తవానికి ఏంటి, అమెరికాలో మీ అందరికి చాలా మంది గుర్తుండే ఉంటుంది భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, యూనియన్ కార్బైడ్ ట్రాజడీ ఏదైతే ఉందో అది అమెరికాకి సంబంధించిన సంస్థ. ఆయన భోపాల్లో కదా, అమెరికాలో ఆ సంస్థలో ఈయన పనిచేసేవాడు. ఈయన పనిచేస్తే సుదీర్ఘ అనుభవం సాధించిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి మనం పుట్టిన గడ్డకి ఏదైనా మేలు చేయాలి అనేటువంటి లక్ష్యంతో జీవీకే రాజు గారు ఆ రోజుల్లో ఆయన కాకినాడ వచ్చేసేసి అక్కడ రైతులు పడుతున్నటువంటి యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించి మనమే ఒక ప్లాంట్ తయారు చేద్దామని చెప్పని ఎన్ఎఫ్సిఎల్ ఫెర్టిలైజర్ కంపెనీని రైతుల భాగస్వామ్యంతో ఆయన ఏర్పాటు చేశాడు. రైతుల నుంచి ఎంత 1000 రూపాయలైనా ఇవ్వండి చాలు, 1000 రూపాయలు మినిమంతో షేర్లని అందరినీ కూడా రైతుల దగ్గర నుంచి షేర్స్ కలెక్ట్ చేసి వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి, ఇది వాళ్ళకి ఉపయోగపడాలి అనే లక్ష్యంతో దాదాపు ఇది కంప్లీట్ చేయడానికి ఈ ప్లాంట్ 12 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఈ 12 ఏళ్లలో పాపం ఆయన చాలా వ్యయ ప్రయాసాలు కూర్చాడు. ఆయన కూడా పెద్దవాడైనా కూడా దానికి రైతుల కోసం అని చెప్పని చాలా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత అది ఒక రూపానికి వచ్చింది. రూపానికి వచ్చి దాన్ని ప్రొడక్షన్ అదంతా కూడా మొదలు పెట్టింది. ప్రభుత్వాలు యూరియా సబ్సిడీకి ఇవ్వటం, ఆ సబ్సిడీకి వచ్చేటువంటి యూరియా ఏమైపోతుంది ఏంటి ఇదంతా కూడా మనం చూసాం కదా. మొత్తంగా చూసుకుంటే రైతుల కోసం అని చెప్పని ఆయన ఒక విశాల దృక్పథంతో ఏర్పాటైనటువంటి ఇది. కేంద్ర ప్రభుత్వం యూరియాకి సంబంధించి మన ప్రొడక్షన్ కంటే కూడా దిగుమతి చేసుకుంటే మనకి తక్కువ పడుతుంది, యూరియా దందానన్నిటిని కూడా మనం అరికట్టచ్చు అని చెప్పని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఈ యూరియాని ఇంపోర్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది నష్టాల్లోకి వెళ్ళి ఏది ఎన్ఎఫ్సిఎల్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి బ్యాంకుల రుణాలు కట్టలేనటువంటి స్థితిలో ఇది ఒక సిక్ యూనిట్ కింద అయిపోయింది. సిక్ యూనిట్ గా దాదాపుగా ఏంటంటే ఇంచుమించు 10-11 సంవత్సరాలు నాకున్న సమాచారం మేరకు అది సిక్ యూనిట్ అయిపోయింది. సిక్ యూనిట్ అయిన తర్వాత దీన్ని బ్యాంకులు వేలం వేశారు. బ్యాంకులు వేలం వేసుకున్నప్పుడు వీరు నాకున్న సమాచారం మేరకు 100 కోట్లకు ఎంతకు వీరు దీన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత దాన్ని ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా అంటే దాదాపు 495 ఎకరాల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ పాత గ్రే అమ్మోనియా ప్లాంట్ను గ్రీన్ ప్లాంట్ గా వీళ్ళు అభివృద్ధి చేస్తున్నటువంటి స్థితి. మొత్తం మీద ఆ వారు గాని వీరు గాని ఎవరైనా కూడా వారు తెలుగు వారు, ఈ తెలుగు గడ్డకి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ఆ రాజుగారు చేస్తే ఇప్పుడు వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి ఘనత కానీ లేకపోతే ఆయన కుమారుడు ఘనత కానీ ఎక్కడుంది? ట్విట్టర్లో ఇచ్చిన దాన్ని పట్టుకొని వీళ్ళు అసలు వ్యక్తుల పేరు కూడా కనీసం ఆ చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి పేర్లు, వాళ్ళిద్దరి పేర్లు కూడా దాచిపెట్టి దీన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి తీరు చూస్తే చాలా బాధాకరం. మీరు ఇక్కడే గమనించండి. దీన్ని వాళ్ళ డిసిప్లిన్ ఏంటంటే వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళ సోదరుడు వైసీపీ తరఫున పోటీ చేసినందుకు కానీ ఈ రోజున అక్కడ ఇనాగ్రేషన్ గా ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారం అన్నట్టు. మరి ఈ రమేష్ కొల్లి పేరు కానీ అనిల్ చలమల శెట్టి పేర్లు కానీ ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అనేది ఈ ఘనత కలిగినటువంటి జర్నలిజాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళైనా కనీసం ఆలోచించండి. ఇది ఈ క్రెడిట్ చోరీలో ఇది ఒక భాగం అంతే తప్ప తర్వాత ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఇప్పుడు మొదలుపెట్టినటువంటి ఇది కాదు. ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఇది అంతా కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జరిగినటువంటి వ్యవహారం ఇదంతా. అప్పటి నుంచి వీళ్ళు దీన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ప్లాంట్ని ఎక్స్పాండ్ చేయాలని, రివైవ్ చేయాలని. ఆ ప్రాసెస్ లోనే ఇది మొదలైంది తప్ప ఇదేదో వీళ్ళ ఘనత అయితే ఇందులో కించిత్తు లేదు. దయచేసి గమనిస్తే మంచిది. తర్వాత పోనీ మీరు ఏ బాకాలు ఊదుకున్నా కూడా వాళ్ళు అసలు మూలాల పేర్లు దాచిపెట్టడం అనేది అందులో ఔచిత్యం ఏంటో మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.